పార్లమెంటు సభలో మరి వారి యొక్క ఫాసిస్టు వైఖరిని, వారి యొక్క దురాగతమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించి యావత్తు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను, తెలంగాణ భౌగోళిక ప్రాంతాన్ని అవమానించే రకంగా 1200 మంది ప్రజలు బలిదానం జరిగితే, 1200 మంది ప్రాణ త్యాగాలు అర్పిస్తే ఆనాడు చెల్లించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు ఈ ప్రజల బలిదానాలను ఆపాలన్న ఉద్దేశంతో పార్లమెంటులో శాస్త్రీయ దృక్పథంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే ఈ దుర్మార్గమైనటువంటి బీజేపీ ఎంపీ, దుర్మార్గమైనటువంటి భారతీయ జనతా పార్టీ కలిసి కూడా బలుక్కొని పాకిస్తాన్ విభజన ఇండియా నుంచి జరిగినట్టుగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విభజన జరిగిందని చెప్పేసి దుర్భాషలాడిండు. అటువంటి భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టేటువంటి అర్హత లేదు, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఓట్లను అడిగేటువంటి అర్హత లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, భారతీయ జనతా పార్టీ నాయకులారా ఖబర్దార్, మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉండాలనుకుంటే బేషరతుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ పార్టీకి, బీజేపీ పార్టీకి తెలంగాణ ప్రాంతంలో ప్రజలు కోరిగడతారు. కిషన్ రెడ్డి గారు తస్మాత్ జాగ్రత్త, మీరు కూడా అటువంటి వాదాన్ని, అటువంటి బీజేపీ వ్యాఖ్యలను పార్లమెంటులో ఉండి కూడా ఖండించలేదంటే మీరు పరోక్ష మద్దతుదారులే. ఖబర్దార్, మీకు, మీ పార్టీకి ఈ తెలంగాణ ప్రాంతంలో కోరిగడతాం, సమాధి చేస్తామని చెప్పి హెచ్చరిక తెలియజేస్తున్నాం. బీజేపీ నాయకత్వం వైఖరి ఈరోజు భారతదేశంలో మహిళా బిల్లు పేరు మీద డీలిమిటేషన్, అస్తవ్యస్తమైన డీలిమిటేషన్ తీర్మానం చేయించుకుంటూ క్రమంలో వారి ఎంపీ తోటి బీజేపీ యొక్క ఫాసిస్ట్ ధోరణితోటి, వారి యొక్క మతతత్వ ధోరణితోటి వర్గాలుగా విభజించి ఈరోజు రాష్ట్రంలో విభజించిన తీరును, యూపీఏ గవర్నమెంట్ చేసిన తీరును ఒక పార్లమెంటు సభ్యునిగా కాకుండా చదువురాని మూర్ఖులుగా మాట్లాడి తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ యొక్క గొప్పతనాన్ని, తెలంగాణ ఈ ప్రపంచంలో, ఈ భారతదేశంలోనే తెలంగాణకు ఉన్నటువంటి చరిత్ర చదవకుండా తెలంగాణ విభజనను అపహాస్యం చేసే విధంగా మాట్లాడేటువంటి తేజస్వి సూర్య గారిని తక్షణమే పార్టీని సస్పెండ్ చేసుకుంటూ ఎంపీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ వేదిక ద్వారా కోరుతా ఉన్నాం. ప్రజల యొక్క మనోభావాలను, తెలంగాణ యొక్క ప్రజల మనోభావాలను, వారికి సపోర్ట్ చేసినటువంటి దేశ ప్రజల యొక్క మనోభావాలను పెంచపరిచినటువంటి తేజస్వి సూర్యను శిక్షించాలని కోరుతూ, ఇక ముందు కూడా తెలంగాణ పట్ల అనుచిత వైఖరి అవలంబిస్తున్న ప్రతి ఒక్క బీజేపీ గవర్నమెంట్ యొక్క కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రధానమంత్రి మోడీ కానీ, అమిత్ షా కానీ ప్రతిపక్ష ధోరణిని, పక్షపాత ధోరణిని విడనాడి తెలంగాణ అభివృద్ధికి తోడ్పడాలి తప్పితే తెలంగాణను కుంటుపరిచే విధంగా, తెలంగాణ అభివృద్ధిని కుంటుపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ మీద కక్ష ఉంటే, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం మీద కక్ష ఉంటే తీర్చుకోండి. కానీ తెలంగాణ ప్రజల మనోభావం దెబ్బతీస్తే ఖబర్దార్, మీ యొక్క ఇళ్లలో కూడా మీరు సరిగ్గా బతకలేరు, ఉండలేరు. ప్రజలు ఆ విధంగా మిమ్మల్ని బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన.